10 సంవత్సరాలుగా అటు కేసీఆర్ కావచ్చు, ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ కేసీఆర్ ఏం చేయలేదా? ఈరోజు సెక్రటరియట్ ఏం చేసి షాద్నగర్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు లక్ష్మీదేవిపల్లి బహిరంగ సభలలో చెప్పిండా చెప్పలేదా? చెప్పింది. అంజయ్య గారు నేను పోటీ చేయను అని చెప్పిండా చెప్పలేదు? చెప్పింది. సిగ్గుదప్పి ఓట్లు అడిగిండా? అడిగి సిగ్గుదప్పిన నీకు తెలివి లేకపోతే మేమేం చేస్తాం ఇంటికి పంపించు. ఓకే, సో మీ హయాంలో నెరవేరుతా? ఇది కాదా చెప్పు, ఇది కాదా చెప్పు. వాళ్ళ తప్పిదం కాదా ఇది? వాళ్ళ అబద్ధం కాదా ఇది? వాళ్ళ మోసం కాదా ఇది? షాద్నగర్ లో మైనార్టీలకు 12% ఇస్తామని చెప్పి మైనార్టీలు అడిగింది లేదు, ఎస్టీలకు 10% ఇస్తామని చెప్పి ఎస్టీలు అడిగింది. మీరు చేసిన మోసాలు మీలాగే కాదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది లేదు, మనమే తిప్పేది లేదు. వాళ్ళు కూడా 400 హామీలు ఏమైపోయింది, 2500 ఏమైపోయింది, తులం బంగారం ఏమైపోయిందని వాళ్ళు కూడా అడుగుతున్నారు. చూడండి, మేమేం చెప్తున్నాము, విడతల వారిగా అందిస్తామని చెప్తున్నాం. నీకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించి వాస్తవం కాదా? మహిళలకు సిలిండర్ సబ్సిడీ ఇస్తుంది వాస్తవం కాదా? ఇలా గృహజ్యోతి వల్ల కరెంట్ బిల్ మాఫ్ చేస్తుంది వాస్తవం కాదా? మీకు సన్న బియ్యం ఇచ్చింది వాస్తవం కాదా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది వాస్తవం కాదా? 12 నెలలు ఇది, 12 నెలలు 5-6 పథకాలు ఇచ్చినాం. మా మ్యాండేట్ 5 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. మాకు 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. పక్క డౌటే లేదు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం మీదే. స్థానిక సంస్థల ఎన్నికలలో వాస్తవానికి నాయకుని పనితీరుని బట్టి, ఆ గ్రామం నాయకుని యొక్క పనితీరుని బట్టి ఉంటది తప్ప పార్టీకి దానికి సంబంధం ఉండదు. ఇక్కడ సంబంధించి అలాంటి నాయకులు లేరా? స్థానిక సంస్థలలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా ఎంబడి ఉన్న వాళ్ళు ఎంతమంది గెలిచి, మరి ఆ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది? అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్కడ గాని స్థానికత కొద్దిగా నాయకుని బట్టి ఉంటది. అలాంటి నాయకులు లేరా? అందుకు మా తిమ్మిరి తీసే నాయకులు ఉన్నారు. అన్ని క్యాప్చర్ చేస్తాం, అన్ని మండలాలు క్యాప్చర్ చేస్తాం, అన్ని గ్రామ పంచాయతీలు క్యాప్చర్ చేస్తాం. ఓకే, అండ్ వీర్లపల్లి శంకర్ కి ఏదన్నా బాధ్యత అప్పగించిన, పార్టీ కార్యక్రమాలు అందించిన విజయవంతంగా చేశారు అన్నది మనం హాస్య జోడో యాత్రలో చూసినాం. జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ కూడా విజయవంతం చేశారు. ఇప్పుడు జై బాపు జై సంవిధాన్ కూడా విజయవంతం చేశారని మీది చర్చ నడుస్తుంది. అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది గొప్ప అవకాశం ఏంటంటే నమ్మకమైన కార్యకర్తలు, నమ్మకమైన నాయకులు నా ఎంబడు. అదే సీక్రెట్. నేను ఎంత ఒదిగి ఎంత ఎదిగి పనిచేస్తా ఉన్నా అంటే నా ఎంబడి ఉన్న నాయకత్వం, నా ఎంబడి ఉన్న కార్యక్రమం. అదే సీక్రెట్. ఇది నిజం. ఏ కార్యక్రమం తీసుకో వాళ్ళు విజయవంతం చేస్తారు. అది చెప్పుడే నా చేసుడు వాళ్ళు. దాంట్లో వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇస్తారు. పార్టీ కార్యక్రమం చాలా మంచిగా ఇష్టం అనేది వాళ్ళు ఆనందాన్ని ఇస్తారు కాబట్టి కార్యకర్తలు చేస్తూ ఉంటారు. నాయకులు దానికి రూపకల్పన చేస్తారు, ఎత్తుగడలేస్తారు. ఏ కార్యక్రమం దీంట్లో మేము వాస్తవం. ఇలా ఉదాహరణకు భారత్ జోడో యాత్ర రోజు రాహుల్ గాంధీ వచ్చే రోజు మా అందరూ ఉదాహరణకు మా ఒక కాంగ్రెస్ కార్యకర్త గురించి చెప్తా. ఆజిపల్ దర్శన్ ఒక 2000 జెండాలు కట్టి ఒక్కడే ఏడికెళ్ళి టోల్ గేట్ కాడికి వెళ్ళి షార్టర్ మొత్తం నాకు తెలియదు అంత ఆయననే ఆయన ఒక కాంగ్రెస్ మాయం చేసి ఇలా మిగతా నాయకులంతా మా నాయకులంతా కూడా ఇలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి రాహుల్ గాంధీ వస్తున్నాం. ఏ టోల్ గేట్ కాడికి వెళ్ళి తెల్లారి ఉదయం అయినా మార్నింగ్ వాకింగ్ 6 గంటల కంటే చలికాలం 6 గంటల కంటే మా నాయకులు 5000 మంది 6 గంటలకి వాస్తవమే. పార్టీలో షాద్నగర్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా చురుకైన కార్యకర్తలు అనేది ఉంది. మన ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కూడా మా గౌరవ వంశీచంద్రరెడ్డి గారు దానికి ఇన్ఛార్జ్. వాస్తవానికి వారు ఇచ్చిన పిలుపు. మేము ఏ కార్యక్రమం తీసుకున్నా అది సంవత్సరం వరకు ఉంది కార్యక్రమం కాబట్టి ఇప్పటికే 6 మండలాలు అయిపోయినాయి. ఒక మున్సిపాలిటీ చేసేది ఉంది. వల్ల నియోజకవర్గంలో ఒక పటిష్టమైన నాయకత్వం, పటిష్టమైన కార్యకర్తలు, పటిష్టమైన మండల పార్టీ ప్రెసిడెంట్లు అంటే మా యొక్క వింగులన్నీ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎస్సీ ఎస్టీ సెల్ బీసీ మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వీళ్ళంతా కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటారు. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా ఒక నమ్మకం. మా మీద ఒక నమ్మకం. ఏ కార్యక్రమం చేసినా వారితోని ఇట్లా ఒక ఈ దరిదాపులో కూడా వాళ్ళ కనుచూపులు పడకుండా కార్యక్రమాలు చేస్తారు. అదే మా సీక్రెట్. అంటే దీనికి అంతటి కారణం పటిష్టమైన నాయకత్వం, మంచి కార్యకర్తలు. ఓకే, సో నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ జెండానే ఎగురుతాయి అంటే ఈ లెక్కను చూసి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి తప్పకుండా అండి. ఇప్పుడు ప్రజలు అనుకున్నట్టు ప్రజలను తృప్తిపరిచే దశలో మేము ఉన్నాం. తప్పకుండా తృప్తిపరిచే